హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ మధ్య మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది కదా. సో హియర్ ఈజ్ లాంగ్ వీడియో అన్నమాట. చాలా డేస్ తర్వాత అయితే చార్మినార్ పోవాల్సి వచ్చిందండి. మేము డేస్ కూడా కాదు, మంత్సే అవుతుంది. అసలు చార్మినార్ ఎందుకు పోతున్నా ఏంది అనేది వీడియో కంటిన్యూ అవుతుండగా మాట్లాడుకుందాం. సో ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడున్న వేడికి నా చిన్నతల్లిని ఎండలో తిప్పుతూ ఇబ్బంది పెట్టడం కంటే ఈవినింగ్ టైంలో బయటకు వెళ్తే బెటర్ అని ఇంకా ఈవినింగ్ టైమే స్టార్ట్ అయినాం అనమాట. ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేసరికి 5 దాటింది. ఇంకా తెలిసిందే కదా, మనం అనుకున్న టైంకి బస్సులు అందుబాటులో ఉండవు కాబట్టి మా ఇంటి దగ్గర నుండే డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని జేఎన్టీయూ మెట్రో దగ్గరకు వచ్చినాం. చింతలు బాగుందా? మా చింతల్లి ఎస్కలేటర్ ఎక్కడం అంటే ఎంత ఎగ్జైట్ అవుతుందో, అసలు మస్తు ఖుషి అవుతుంది అనమాట. చిన్నగాడు పేరెంట్ చెప్పదు చెప్పు. ఇంకా చెప్పరాదు నాన్న. యశ్వి యశ్వి మెట్రో అయితే ఎక్కినాం కానీ మాకు సీట్ దొరకలేదు. సో అందుకనే మా చిన్న తల్లిని వాళ్ళ ఊళ్ళో కూర్చోబెట్టుకున్నారు. చార్మినార్ వెళ్ళాలంటే ఎంజీబీఎస్లో దిగాలి కాబట్టి అక్కడ దిగినాము. అక్కడ దిగేసరికి 7 అట్లా అయిందనమాట. ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ చార్మినార్ వరకు బస్సులు ఉండవు, ఓన్లీ అఫ్జల్గంజ్ వరకే అనమాట. అక్కడి వరకు వెళ్ళినా సరే మళ్ళీ తర్వాత ఆటో ఎక్కాలి కాబట్టి ఎంజీబీఎస్లోనే ఒక ఆటో మాట్లాడుకున్నాము. కానీ ఆ ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. ఎంజీబీఎస్ నుండి చార్మినార్కి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, అటో ఇటో. ఆ 2.5 కిలోమీటర్స్కే ½ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది. అసలు మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉండే. ఈ ట్రాఫిక్ నుండి బయటపడి చార్మినార్కి అయితే వచ్చినాము. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇక్కడ ఉన్నది ఒకటి. అదేంటంటే చార్మినార్కి ఇంతకుముందు ఒక వీడియోలో చూసినప్పుడు మొత్తం లైటింగ్ ఉండే అనమాట. ఇప్పుడైతే ఎలాంటి లైటింగ్ లేదు. చార్మినార్ని అట్లా చూడగానే అయ్యో అనిపించింది. ఆ ట్రాఫిక్లో అసలు గాలే లేక చెమటతో మా మొహాలు చూడండి అప్పుడే ఎట్లా అయిపోయినాయో. మా చిన్న తల్లి మాకు పరిచయమైనప్పటి నుండి, అంటే మా చిన్న తల్లి నా కడుపులో ఉన్నప్పుడు ఒకసారి వచ్చినాము. ఆ తర్వాత మా చిన్న తల్లికి 6-7 మంత్స్ ఉంటాయి అనుకుంటా, అప్పుడు ఒకసారి అమ్మతో వచ్చినాము. ఇప్పుడు మా చిన్న తల్లికి 2 years కంప్లీటెడ్ అనమాట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఇంతకీ అసలు నేను ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చానో చెప్పలేదు కదా. మన ముందు క్లిప్లో చూశారు కదా, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట, ఓన్లీ హైదరాబాద్ మొత్తం చూడడానికి. సో వాళ్ళకి చార్మినార్ చూద్దామని వాళ్ళని ఈరోజు అయితే తీసుకొచ్చిన. కాబట్టి ఈరోజు నుండి మన ఛానల్లో హైదరాబాద్లో ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్ని మీకు చూద్దాం అనుకుంటున్నా. సో మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. ఇప్పటి నుండి కొన్ని రా క్లిప్స్ ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్ని బంగారు చిన్ని బంగారు రారా. రారా బి ఏమంటే అడుగు. आता वद्दू
ఇవి నేనైతే జస్ట్ మా వాళ్ళు షాపింగ్ చేస్తా అంటే నేను వచ్చినా కానీ నేనైతే ఎలాంటి షాపింగ్ చేయాలనుకోలేదు. చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరిపోవు అనమాట అక్కడున్న కలెక్షన్స్కి. మేమైతే చూడడానికి ఫ్రెండ్స్ కొనడానికి రాలేదు. చార్మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని మోసం చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు, కానీ చాలా జాగ్రత్తగా షాపింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకసారి చార్మినార్ దగ్గరికి మా అమ్మ మా చెల్లి పోయినప్పుడు 100కి 2 డ్రెస్సెస్ ఒక డ్రెస్ అనుకుంటా చూడడానికి కొత్తగా నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయని, అందులో ఒకటి 100కి 2 ఒకటో ఇస్తున్నారు కదా, ఇంకెందుకు మిస్ చేసుకోవాలని ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇంకా అంతే సంగతి. ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఒకటేమో మసిగుడ్డలాగా ఉంది, ఇంకొన్ని డ్రెస్సులు అయితే ఇంకా 2 డ్రెస్సులు అయితే చినిగిపోయి ఉన్నాయి అన్నమాట. అస్సలు చండాలంగా ఉన్నాయి. కానీ ఇట్లా చాలామంది మోసం చేస్తూ ఉంటారు, అవన్నీ మనం గమనించుకొని షాపింగ్ చేయాలి. 50 రూపీస్ 50కి 3. మా వాళ్ళు చెప్పులు తీసుకుంటామంటే చెప్పులు కలెక్షన్ చూడడానికి వెళ్ళినాము. చాలా చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక జత అడిగితే 400 ఎబోనే చెప్పారు. ఇంకా మేము ఏం సపోర్ట్ చేయకుండా కామ్గా వచ్చేసినాం. ఆటో తీసుకోరా, ఇంటికి అడిగిపోదాం. మరి లక్కీ ఈ ఆటో తీసుకో, ఇంటికి అడిగిపోదాం. ఇందులోనే డ్రైవర్ కూడా అవసరం ఉన్నాడు. మా చిన్నతల్లికి సంబంధించిన కొన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి, నచ్చినాయి. కానీ మళ్ళీ ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అనిపించింది. ఎలాగో ప్లాన్ లేకుండా వచ్చినాం కాబట్టి నెక్స్ట్ టైం తీసుకోవచ్చులే అనే ఒక రీజన్తో కూడా ఆగిపోయినా. ఇట్లానే ఎక్కడికైనా పోయినప్పుడు ఏమైనా నచ్చితే తీసుకుంటా కంపల్సరీ. ఈసారి మాత్రం ఏం తీసుకోలేదు. ఇంకా మొత్తం ఫిక్స్డ్ ఉంటుంది ఇక. అది ఎంత చెప్తాడు? 500 ఎంత అవుతుంది ఇప్పుడు? ఎందుకు ఇంకా టైం 8 నిమిషాలు 2 తీసుకో చెల్లకి. ఏంది ఏది పోతాయి మరి. ఇటు పది టైపే తీసుకో, చూడు నచ్చితేనే తీసుకో. గ్రీన్ వైటా? మేడం బేబీ సైజ్ ఏంది ఏం చేసుకుంటుందా? మేము ఇంట్లో నుండి బయలుదేరింది లేట్ కాబట్టి ఎలాగో చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడం అంటే టైం పడుతుంది, రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి టైం పడుతుంది అనేసి ఇంకా ఇంటి దగ్గర నుండే బాక్స్ తీసుకొని వెళ్ళినాము. ముందైతే పిల్లలు తినిపించి తర్వాత మేము కూడా కొంచెం తిని మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు చెప్పులు తీసుకుంటామంటే చెప్పులు కలెక్షన్ చూడడానికి వెళ్ళినాము. చాలా చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక జత అడిగితే 400 ఎబోనే చెప్పారు. ఇంకా మేము ఏం సపోర్ట్ చేయకుండా కామ్గా వచ్చేసినాం. చెప్పిన కదా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి చార్మినార్ వచ్చేసరికి 7:30 అయిందని. కొంచెం సేపు అట్లా షాపింగ్ చేసుకుని మళ్ళీ 11కే లాస్ట్ మెట్రో ఉంటుంది అని, మెట్రో మిస్ అయితే బస్సులు కూడా నైట్ టైంలో దొరకక ఇబ్బంది పడతామని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే MGBS వచ్చి మెట్రో ఎక్కినాం. నేను 11కే లాస్ట్ మెట్రో అనుకున్నా, కానీ 11:30కి MGBSలో లాస్ట్ మెట్రో ఉంటుందని చెప్పారు. స్లోగా చాలు పోదు బిడ్డ.
11:30 అవుతున్నా సరే మా చిన్న తల్లి నిద్రపోకుండా మెట్రోలో అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటుంది. अगला स्टेशन फोन पे हमीरपुर। यहाँ पर ब्लू लाइन के लिए दरवाजे बाईं तरफ। कृपया अपने सामान को ले जाना ना भूलें। ఏమంటున్నా తల అన్ననే హాయ్ చెప్పు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజైతే చార్మినార్ చూడడం అయిపోయింది. ఇదొక్కటే కాదండి, మా వాళ్ళు ఎలాగో హైదరాబాద్లో ఉన్న కొన్ని చూడాల్సిన ప్లేసెస్ చూద్దామనే వచ్చారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వేరొక ప్లేస్కి వెళ్తామన్నమాట. సో అది కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి ప్లీజ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకు కూడా మన వీడియోస్ రీచ్ అవుతాయి కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జబర్దస్త్ పంపించాలి చిన్నగా జబర్దస్త్ పంపిద్దామా? జబర్దస్త్ యాక్టింగ్ బాగా చేస్తున్నావు. జబర్దస్త్ పోతావా? జబర్దస్త్ పోతావా? సన్నాన చెప్పి పంపిద్దాం.